మనిషి శరీరంలోనే ఉంటాయి. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు వాటిని ఉత్తేజితం చేసుకోవాలని చెప్పాడు గురుగారు. అంతే తప్ప ఎవ్వడు తోపులేడు అనే చెప్పిండు. నేను కాదు, నువ్వు కాదు, ఎవ్వరు కాదు. నిన్ను నువ్వు తెలుసుకుని నన్ను నేను తెలుసుకుంటా. ఇప్పుడు సీడీ ప్లేయర్ ఉంటుంది కదా సార్, సీడీ ప్లేయర్ అది తిప్పుతూ ఉంటుంది కదా, అట్లాంటి చక్రాలు బాడీలో ప్రతి చోట ఉంటాయి. అవి కూడా వద్దన్నాడు ఆయన. అవి ఎందుకంటే నువ్వు అభౌతిక మనిషికి కనిపించవు. అదే అవి ఎందుకు నీకు? ఇప్పుడు అవి ఉన్నవి కరెక్టే, అవి పనులు చేస్తే అన్నిది. అవి ఎందుకు నీకు? అదే శ్వాస మీద ధ్యాస వల్ల అవన్నీ ఉత్తేజితం. డ్రైవింగే రాదు, బెంచ్ కార్ ఎందుకు మీకు? అవును, మీకు డ్రైవింగే రాదు, ఇప్పుడు నీకు బెంచ్ కార్ ఎందుకు? నువ్వు డ్రైవింగ్ నేర్చుకో అంటే నేను బెంచ్ కార్ తెచ్చి ఇంటి ముందర పెట్టుకుంటా, కవర్ కప్తా, అందరు చూసి అబ్బా బెంచ్ కార్. నువ్వు దాన్ని ఆస్వాదించలేకపోతే, నువ్వు నడపలేకుంటే నీకు ఎందుకు ఆ బెంచ్ కారు? అంటే సామాన్య జనులకు ఇవన్నీ అర్థం కాదు కాబట్టి చెప్పింది ఫోకస్ ఆన్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్. ముందు శ్వాస మీద ఫోకస్ చేయి, నిదానంగా అన్నీ అర్థమవుతాయి. ఇవి బిగినింగ్లోనే అన్నీ అర్థం కావు. అది గురుగారు చెప్పింది. ఆయన ఒకటే చెప్పిండు. నేను కూడా ఏం చెప్పా, నేను తెలుసుకొని ఇక్కడ కూర్చున్నా. నువ్వు నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు? ఆయన వెంకయ్యనాయుడు మొక్కిండు, రోజు పెద్ద పెద్ద అంత వచ్చి. ఇప్పుడు ఈయన చిన్నజీవర్స్ అంటారు, మై ఓం రామేశ్వరరావు అంతా నేను లేస్తాడు, మళ్ళీ మొక్కుతాడు ఆయన. నువ్వు ఆ ఊడ్చేటోళ్ళు డ్రైనేజ్ వాళ్ళు వచ్చి ఇప్పుడు పత్రి గురువుగారు కాళ్ళు మొక్కినా మళ్ళీ మొక్కేది. నువ్వు ఎందుకు మొక్కుతున్నావు? మీరు మానేలు ఎందుకు మానే? నేను ధ్యానం చేసినా నువ్వు చేయలే. నువ్వు చేయి, నీ కాళ్ళు నేను మొక్కుతాను. నేను అయినాక నిన్ను నువ్వు తెలుసుకుంటావుగా, నేను మొక్కుతా. అదే అంటే దానికి వచ్చి మీరు కాలు మొక్కితే నీకేం రాదు. నాకు రోజు నెల రోజులు కాలు మొక్కినా నీకేం రాదు. 2 రోజులు ధ్యానం చేయి, నీకు వస్తుంది. అవును, అందుకే ఆయన కోపపడేది. ఎవరైనా మొక్కి ఎవరైనా గురువు అంటే గురువు గారు అన్నా కానీ. కాకపోతే ఎవరైనా మీరు వయసుగా పెద్ద ఆయన అంటమాట, ఇక మీరు తుట్టి పడితే అనురాని. పెద్ద ఆయన అంటే మన చిన్నది అని పెద్దది, అట్లా తప్ప ఎక్కువ సాధన చేసిన గురువు గారు అని ఒక్కరిని కూడా బోధించిన ఎక్కువ. ఏదే చింతగించాలా? అంటే ఇది అయినాకనే మేము కూడా మా ఏరియా, మా లోకల్, మేము హైదరాబాద్కి వెళ్ళి మీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఆడిపోతుంటే ఇట్లా మా దోస్తులు ఉండి అమ్మ గీటికి లేదు, అమ్మ ఆడొప్పించోడు ఈడొప్పించోడు అన్నాం. మేము కూడా అన్నాం, మా నోటి దూలతో అన్నాం. ఆడొప్పించోడు పోతున్నాడు, ఈడొప్పించోడు. అంటే మేము అప్పుడు అంతా భౌతికంగా ఇంట్లోనే ఉన్నాం. యాంగిల్ ఆఫ్ థింకింగ్ అనేది వేరుగా ఉంటుంది, వేరుగా ఉన్నాం. ఇప్పుడు మేము ఆస్వాదించేది ఏంటి? ఇప్పుడు చికెన్ మటన్ బిర్యానీ తిందాం రా అని ఆస్వాదిస్తాం. వాళ్ళు అందులో ఆస్వాదిస్తారు, ఓకే, మనం ఇంట్లో ఆస్వాదిస్తున్నాం. ఓకే, తర్వాత వచ్చింది నాకు గురువుగారు ఆయన ఫోటో అప్పుడప్పుడు చూస్తే వస్తావు రా, నువ్వు వస్తావు తొందరలో నేను అన్నట్టు కనిపించేది నాకు. ఆయన ఈ ఫ్లెక్సీలు కడతాలు అక్కడక్కడ కనిపిస్తే నేను ఎక్కడ చూసినా ఆయన నాదికు చూసినట్టు కనిపించేది. నువ్వు కర్మగాలు తొందరనే వస్తావు రా అన్నట్టు అనిపించేది నాకు. సో మీకు డ్రింక్ అలవాటు ఉందా సార్? లేదు. స్మోకింగ్ అంటే ఇంతకు ముందు ఇప్పుడు లేదు. నేను తింటా, చికెన్ తింటా, వేరే అలవాటు ఏమి. అది కూడా మధ్యాహ్నం వచ్చింది. ఓకే, మధ్యాహ్నం పోతుంది. నాకు కూడా ఏ అలవాటు లేదు, ఒకరు చెప్పింది కాదు, చిన్న బాల్యం నుంచి అలా ఉండింది. దాన్ని ఎందుకు వద్దు అన్నాడు ఆయన కూడా. నాన్ వెజ్ అంటే ధ్యానం సక్సెస్ పూర్తి స్థాయిలో కాదంట. ఎందుకు కాదు అనేది చెప్పిండు ఆయన. నాన్ వెజ్ తిననోడు 10 రోజుల్లో సక్సెస్ అయితే, నాన్ వెజ్ తిన్నోడు 6 నెలలకు సక్సెస్ అవుతుంది అంట ధ్యానం. అరిషట్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఎక్కువ ఉత్తేజితం అవుతాయి మాంసాహార భోజనం వల్ల. రజోగుణం అంతా నీకు, ముఖ్యంగా రజోగుణం. అది ఏమంటారు, ఎక్కువ ప్రజ్వలిస్తే మనిషి రాక్షసుడు అవుతాడు. అవుతాం. దాన్ని సింపుల్ చెప్పేది, నీకు ఎండగొట్టాలని కూర్చొని గోడిగెందుకు ఎత్తుకుంటున్నావు? నీకు ఎండగొట్టాలి కొద్దిసేపు అని ఎండకు కూర్చున్నావు. నువ్వు గొడుగు పట్టుకొని కూర్చుంటే నీకు ఇంకా మళ్ళా సూర్యరశ్మి తగిలింది నీకు. సరే, గౌరవభావంతో భక్తిభావంతో నేను తెలుసుకోవాలి నన్ను అనుకున్న వాడికి ఒక్క మాటలో అర్థమైపోతుంది. నువ్వేం నాకు చెప్పేది? అసలు నువ్వు కూడా నాలాగా మనిషిలాగానే ఉన్నావు కదా, ఏదో సాధించాను అన్నట్టుగా నువ్వు డ్రామా ఆడుతున్నావు అనే యాటిట్యూడ్తో ఉన్నవాడికి నువ్వు 100 మాటలు చెప్పినా అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్, ఏకాగ్రత. గురుగారు ఎవరైనా ఎక్కువ వాదిస్తే మీరు ఏం చేయరు, మీరు వాదించకూరు అనేది. ఒకవేళ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మనిషి దగ్గరికి పోయి కడుపులో తలకాయ పెట్టి చేసి, అన్న నువ్వు ఒక 15 రోజులు ధ్యానం చెయ్యి, తర్వాత నువ్వేం చెప్పినా నేను ఇంత అని చెప్పురు మీరు. ఆయన కూడా అనుకుంటాడు, నేను వీడు ఇంత విమర్శించినా, ఇంత అసహించినా, ఇంత బహిష్కరించినా నన్ను ప్రేమగా మాట్లాడుతుండు, చూద్దాం వీడు అన్నది కూడా చేసి చూద్దాం అన్న కాడికి ఆ 15 రోజులు చేసినా కానీ అందులో ఖచ్చితంగా ఇంత మార్పు ఉంటుంది, స్లో మార్పు వచ్చేస్తుంది. ఒక మనిషిని మీరు మార్పుకు మీరు కారణమవుతారు కాబట్టి వీలైనంత వరకు
మీరు ధ్యానపరంగా పర్సన్ పోయేటట్టే ట్రై చేయండి. మీరు చేసేది ఒక్కటే అని చెప్పిండు మురుగారు పత్రిజీ గారు. ఏం చెప్పకూరు, ఏం చేయకూరు. మీరు ఆ మనిషిని ఎట్లనన్నా కనీసం పిరమిడ్లో తెచ్చానో కూర్చోబెట్టారు. ఎందుకంటే టైంపాస్ కానీ అట్లా తీసుకొచ్చి చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకైతే అంటే ఇప్పుడు చెప్పినాం కదా, టన్నుల కొద్దిగా ఇప్పుడు ఆ స్టోన్స్ ఒకటి మహేంద్ర అన్న అని అనేది పంతులు చెప్పేది. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, చిన్న రాయి పెట్టి గుడ్డ రాయి పెట్టి 30,000, 40,000, 50 లక్షలు తీసుకుంటే వాళ్ళు కూడా కదా. యా పుష్యరాగా, మీ పుష్యరాగా, మా పుష్యరాగా అన్నీ పని చేస్తాయి, ఒకటే పని చేయదు. వాళ్ళు ఎందుకంటే కొన్ని ఇది చేసారు, నువ్వు ఇది పెట్టుకో ఏది లేదు, అందరికి అన్నీ పని చేస్తాయి. అందుకే అన్ని స్టోన్స్ మొత్తం మీరు ఇది చేసినాము. అయస్కాంత శక్తి ఇక స్వాంతన ఉపశమనం ఒక ఎగ్జాంపుల్ ఎట్లా గుంజేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని గుంజేస్తుంది. ఇంక దాంట్లో రెండునే అన్న. ప్రతి మనిషికి మనకు 2 మైండ్ సెట్లు ఉంటాయి. నువ్వు మంచోనివే, నువ్వు చెడ్డోనివే, నేను మంచోనే, నేను. ఆ రెండిట్లలో ఏ మార్గం ఎంచుకోవాలో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ప్లస్ మైనస్ అనుకుంటావు. ఈ ఊరు మొత్తం నన్ను చూసి భయపడేదిలే, నేను లీడర్ అన్న కాడికి నువ్వు పోతున్నావు, ఊరందరు నన్ను ప్రేమగా మైపాలన్న నమస్థానాలు అన్నట్టు రెండో కోణం కూడా ఉంటుంది. తాను భయమా భక్త్యా రెండింటినీ పట్టించుకోవద్దు. రెండింటిని ఆశించడం మనిషి మూర్ఖత్వం. నువ్వు ఏ మార్గానికి ఏదికి ఇది కావాలి, నువ్వు తర్జన భర్జన అవుతావు, నువ్వు స్థిరానికి వస్తావు. నువ్వు పిరమిడ్లో కూర్చున్నావు, ధ్యానం చేసినావు. నువ్వు గురుగారు మంచితనాన్ని కూడా ఆశించవద్దు. అదే స్థితప్రజ్ఞత. నన్ను గౌరవించాలి అని కోరు, అంటే ఒకరికి క్షమించాలి, నాకు చెప్పనివ్వండి. మనం నన్ను ఎవరు ద్వేషించొద్దు అని కోరుకోవడం ఎలాంటిదో, నన్ను